ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ శేషాద్రినిలయాయ చ సింహాచలనివాసాయ శ్రీమన్నారాయణాయ చ. ఓ వెంకట పర్వతమునకు అధిపతి నమస్కారము. శేషాద్రి నివాసముగా గలవాడా, సింహాచలముపై నివసించువాడా, శ్రీమన్నారాయణ నీకు నమస్కారము అని వెంకటాచలాధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నేటి గరుడ పురాణ ప్రవచన కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనాది శ్లోకాలను మనందరం కలిసి పఠించి ప్రారంభించుకుందాం. శ్రీ గణపతి ప్రార్థనా. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. శ్రీ గురు ప్రార్థనా. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశమఖిలేశం. శ్రీ విష్ణు ప్రార్థనా. ధర్మదృఢబద్ధమూలః నిగమస్కంధః పురాణశాఖాఢ్యః క్రతుకుసుమః మోక్షఫలః మధుసూదన పాదపూజయతి. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ. నవనీరద సంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జడముదీరయేత్. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కారం చేసుకుంటూ గరుడ పురాణంలో 128వ నాటికి చేరుకున్నాం. అందులో సపిండీకరణం అంటే 12వ నాటి కర్మ ఎలా ఉంటుంది, అందులో ఉన్న భేదాలు ఏమిటి, తండ్రికైతే ఎలా చేయాలి, తల్లికైతే ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నిన్నటి భాగంలో మాట్లాడుకున్నాం. అలాగే షణ్ణవతి శ్రాద్ధాలు. ఏ మనిషి అయినా సంవత్సర కాలంలో 96 శ్రాద్ధాలు చెయ్యాలి విధిని అనుసరించి. కానీ మనం సంవత్సరానికి ఒక శ్రాద్ధం చేస్తున్నాం. ఆ విషయం కూడా ప్రస్తావించుకున్నాం. అలాగే మన వైపు ఆచారం చాలా తక్కువ, కానీ తమిళనాట ప్రాంతంలో కాస్త చదువుకున్న వాళ్ళ కుటుంబాలలో 100కి 15 మంది కనీసం జీవితంలో ఒక సంవత్సరం ఈ 96 శ్రాద్ధాన్ని నిర్వర్తించే విధానాన్ని అనుసరిస్తారు. ఈ 96 శ్రాద్ధాలు నిజానికి అంత క్లేశకరమైనవి కావు. ఈ విషయాలన్నీ నిన్నటి భాగంలో కొంత ప్రస్తావించుకున్నాం. ఈనాడు కొంత ప్రస్తావించడం, క్రమంగా అనేకమైన విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే నిన్న మనం అనుకున్న శ్లోకం ఏమిటి అనగా, అన్వష్టకాసుడశ్రాద్ధం యశ్రాద్ధం వృద్ధిహేతుకం పితు పృథక్ ప్రదాతవ్యం స్త్రియా పిండం సపిండని. అనగా అష్టకాలయందు ఏ శ్రాద్ధం చేయబడుతుందో, వృద్ధిహేతుకమైన ఏ శ్రాద్ధం చేయబడుతుందో. అష్టకాలంటే అనుకున్నాం కదా, మాఘం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం వరుసగా వచ్చేటువంటి ఈ 4 మాసాల్లో, చివరి 4 మాసాల్లో వచ్చే కృష్ణపక్షంలో సప్తమి, అష్టమి, నవమి తిథులు వస్తాయి. వీటిని తిస్రోష్టకాలు అంటారు.
ఆ సందర్భంలో చేసేదే ఈ అష్టకాశ్రాద్ధం అన్నారు. ఈ శ్రాద్ధం తండ్రికి వేరుగా తల్లికి వేరుగా చెయ్యాలి అంటారు. కానీ సంప్రదాయం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉండడం మనకి కనబడుతూ ఉన్నది. పితుః పృథక్ ప్రదాతవ్యం స్త్రియా పిండం సపిండనే. అలాగే తండ్రికి వేరేగా తల్లికి వేరేగా సపిండీకరణం చెయ్యాలి అన్నారు. అంటే ఇది రెండవ పక్షం. కొన్ని సందర్భాలలో కొడుకు తల్లిదండ్రులు ఇరువురు చనిపోయినప్పుడు తల్లిని తండ్రితో కలిపి సపిండీకరణం చేయడం అనే పద్ధతి ఒకటి ఉన్నది. అలా కాకుండా తల్లిని ఆమె యొక్క అత్తగారితో సపిండీకరణంతో కలపాలి అని చెబుతారు. ఆ విషయాన్ని రెండవ శ్లోకంలో చెబుతున్నారు. పితామహ్యా సమం మాతుః పితుస్సహ పితామహైః సపిండీకరణం కార్యం ఇతి తార్క్ష్య మతం మమ. తల్లికి పితామహ్యా సమం అంటే నాయనమ్మతో, తల్లిని నాయనమ్మ యొక్క పిండములతో కలపవలసి ఉంటుంది అన్నారు. అనగా పితృపితామహ ప్రపితామహాదులు ముగ్గురు అని మనం అనుకున్నాం కదా. తండ్రికి కొడుకు కర్మ చేసేటప్పుడు తాత ముత్తాత ఆ పై ఆయన ఆ ముగ్గురితో తండ్రిని ఎలా అయితే ఐక్యం చేస్తాడో, అలాగే తల్లికి 12వ రోజు కర్మ చేసేటప్పుడు ఈమె యొక్క అత్తగారులు ముగ్గురు ఉంటారు కదా, పైవాళ్ళు పై వారితో సపిండీకరణం చెయ్యాలి అన్నారు. ఇలా ఉన్నది అని నా అభిప్రాయమయ్యా అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఇక అపుత్రాడాం మృతాడాంతు పతి కుర్యాత్ సపిండనం అన్నారు. కొడుకులెవరూ లేకుండా గనక భార్య చనిపోయినట్లయితే అప్పుడు ఆమెకి కర్మ ఎవరు చెయ్యాలి, సపిండీకరణం ఎవరు చెయ్యాలి అనగా భర్తనే సపిండీకరణం చెయ్యాలి. ఒక్కొక్కసారి విచిత్రమైన చిక్కు ఒకటి వస్తుంది. అత్తగారు బతికే ఉంది, అప్పుడు సపిండీకరణం ఎట్లా చేస్తారు, చేయడం కుదరదు కదా. అనగా ఈ అత్తగారిని విడిచిపెట్టి పైవారితో అంటే తండ్రికి నాయనమ్మ ఉంటారు కదా, వాళ్లతో సపిండీకరణం చెయ్యాలి అని గ్రహింపవలసి ఉంటుంది. అలాగే ఒకవేళ ముగ్గురు బ్రతికుంటే పూర్వకాలంలో అష్టవర్ష భవేత్ కన్య అన్నారు. 8 ఏళ్లకే కన్య అన్న సిద్ధాంతాన్ని అనుసరించి బాల్యంలో 9-10 ఏళ్ళకి వివాహం చేసేశారనుకోండి, అప్పుడు 3 తరాలు బ్రతికే ఉంటాయి. 3 తరాలు బ్రతికే ఉంటే సపిండీకరణం ఎలా చేయాలి, చేయడమే కుదరదు. ఆ సందర్భంలో ఎవరో ఒకళ్ళు గంట కొట్టే వరకు సపిండీకరణం చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉంచవలసి ఉంటూ ఉన్నది. తద్వారా దోషం రాదు అని కూడా గమనింపవలసింది. ఈ విధంగా కర్మాచరణం ఉంటుంది. కానీ భర్తడే భార్యకు సపిండీకరణం చేయవలసి ఉన్నది కొడుకులు లేని పక్షంలో. మాత్రాది తిసృభి సార్ధమేవం ధర్మేణ యోజడేత్ అన్నారు. తల్లి మొదలైన ముగ్గురితో కలిపి ధర్మంగా ఈ విధంగానే సపిండ విధి ఉంటుందయ్యా. పుత్రో నాస్తి న భర్తాచ స్త్రీణాం తార్క్ష్య సపిండనం కారయేద్ వృద్ధి సమయే భ్రాతృదాయాద దేవరై. స్త్రీలకు కొడుకు లేడు, భర్త లేరు. ఆ సందర్భంలో వృద్ధి శ్రాద్ధ సమయంలో సోదరుడు కానీ దాడాది కానీ మరిది కానీ ఈ సపిండీకరణ విధిని చెయ్యవచ్చు. లేదా పతిపుత్ర విహీనానాం గోత్రీనాస్తి న దేవరః ఏకోద్దిష్టేన దాతవ్యం పరేణ సహభ్రాతృభి అంటున్నారు. భర్త పుత్రులు లేకపోతే, చివరికి సగోత్రులు కూడా లేకపోతే, మరిది మొదలైన వాళ్ళు కూడా లేకపోతే, అప్పుడు ఆవిడ యొక్క తమ్ముడు వీళ్ళు ఏకోద్దిష్ట విధానంతో ఆమెకు కర్మ చేయింపవలసి ఉంటుందన్నారు. ఈ ఏకోద్దిష్ట విధానంతో అని మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటే చాలా వరకు పరిశీలించినప్పుడు తేలిందేమనగా, ఏకోద్దిష్ట విధానము అని అన్నాడంటే అక్కడికి నారాయణ బలి చేసి ఇక ఆపై ఆవిడికి కర్మ లేకుండా ఉండడం అనేది ఉంటూ ఉన్నది. ఇది ఆయా ప్రాంతీయ ఆచారాలను బట్టి చేయడం అనేది జరుగుతూ ఉంది. అజ్ఞానాది విఘ్నతో వాపి ఇక్కడి నుంచి దాదాపు 38-40 అధ్యాయాలు గడిచే వరకు కూడా ప్రతి విషయాన్ని వింటూ ఉంటేనే ఆ తర్వాత విషయాలు సుస్పష్టంగా అర్థమవుతాయి. మీకు చాలాసార్లు చెప్పినటువంటి మాట, 34వ అధ్యాయం గడిచాక కథాభాగం అనేది ఇక ఉండడం జరగదు. అజ్ఞానాది విఘ్నతో వాపి న కృతంచేత్ సపిండనం నవకం షోడశశ్రాద్ధమాబ్దికం కారడేత్తతః. అజ్ఞానం చేత కానీ కర్మ చేసేటప్పుడు విఘ్నం కలగడం వల్ల కానీ లేదా
ఆమెను దహనం చేసేశారు. ఎలాంటి కర్మలు కూడా జరగలేదు. ఒకవేళ అలా అయినట్లయితే మళ్ళీ ఈ నవక శ్రాద్ధాలు షోడశ శ్రాద్ధాలన్నీ ఆచరించి ఆ తర్వాతనే ఆబ్దికం చేయవలసి ఉంటూ ఉన్నది. అదాహే అయితే ఈ విధానంలో ఎవరూ చెయ్యడం లేదని చెప్పడం. ఇక్కడ చెబుతున్నదేమనగా ఏకోద్దిష్టం చేసి నారాయణ బలి చేసే విధానమే ఉంటూ ఉన్నది. కానీ ఎవరూ లేని వారికి సక్రమంగా ఇలా కర్మ చేసి ప్రతి సంవత్సరం శ్రాద్ధం చేయడం అనేది జరగడం లేదు. ఇది కర్త యొక్క శక్తిని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఆచారాలను బట్టి నేడు ఉన్నది అని గ్రహించాలి. అదాహే నచ కర్తవ్యం సదాహే కారడేద్బుధ దర్భపుత్తలకం కృత్వా వన్నినా దాహడేచ్ఛవం. దహనక్రియ గనక జరగలేదనుకోండి, ఎవరికైనా దహనక్రియ జరగకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ 10 రోజుల కర్మ అనేది చెయ్యకూడదు అని చెబుతున్నారు. ఒక వ్యక్తి తప్పిపోయాడు, ఎక్కడో చనిపోయాడు. చనిపోయినప్పుడు అతని శవం పార్థివ దేహం మనకి లభ్యం కాలేదు. లభ్యం కానప్పుడు మనం ఆరంభించి కర్మ చేసేస్తామంటే కుదరదన్నారు. అక్కడి నుంచి మళ్ళీ అతనికి ఒక దేహాన్ని పరికల్పన చేసి, అనగా పిండితో, బియ్య పిండితో ఒక బొమ్మ తయారు చేసి అది అతని దేహంగా భావిస్తారు. లేదా దర్భలతో ఒక బొమ్మను తయారు చేస్తారు. లేదా మోదుగు పుల్లలతో ఒక దేహాన్ని తయారు చేస్తారు. ఇలా తయారు చేసి దానికి దహనక్రియ చేసి ఆ తర్వాత దాన్ని అగ్నితో దహనం చేసి అస్థి సంచయనం అంతా చేసి, అంటే దాని నుంచే కొంత బూడిద తీసి ఇక అక్కడి నుంచి మిగిలిన కర్మకలాపం అంతా నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా దేహం దొరకనటువంటి వాళ్ళకి కర్మ చెయ్యాలి అని చెబుతున్నారు. ఇది స్త్రీల విషయంలో కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పుట. పితుః పుత్రేణ కర్తవ్యం న కుర్వీత పితాసుతే అతిస్నేహాన్ న కర్తవ్యం సపిండీకరణం సుతే. తండ్రికి కొడుకు ఈ సపిండీకరణ విధి చెయ్యాలి, కానీ తండ్రి కొడుకుకి మాత్రం ఈ సపిండీకరణ విధి చెయ్యకూడదు అన్నారు. ఇక్కడ ఎవ్వరూ చేసేవారు లేనప్పుడు ఏం చేయాలి? తప్పనప్పుడు తండ్రే చేయవలసి ఉంటూ ఉన్నది. తండ్రి ఉన్నాడనుకోండి, అప్పుడు తండ్రి తర్పణం ఇవ్వవచ్చును అంటే ఒక పక్షం వారు ఏమన్నారంటే తండ్రి తర్పణం ఇవ్వకూడదు, పిండాదులు ఇచ్చిన తర్వాత పైన అంటే తండ్రి ఉన్నట్లయితే ఆయన తర్పణం ఇవ్వాలి అని అన్నారు. తండ్రి సహజంగా తాను సపిండీకరణం చెయ్యరాదన్నారు. అనగా 2 కుమారులు ఉన్నారు, లేదు 3 కుమారులు ఉన్నారు. 3లో పెద్దవాడు మరణించడం జరిగింది. అలాంటప్పుడు కర్మ ఎవరు చెయ్యాలి అంటే అందరికంటే చిన్నవాడే చెయ్యాలి. అన్నయ్యకి మాత్రం, అంటే 3వ వాడు కర్మాచరణం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం యుక్తం అని అంటున్నారు. ఇంకను అతిస్నేహాన్ అకర్తవ్యం అన్నాడు. ఎంత ప్రేమ ఉన్నా అయ్యో నా కొడుకు కదా అని ఉన్నప్పటికీ కూడా కొడుకులు ఎక్కువ మంది ఉన్నట్లయితే చిన్నవాడి చేత చేయించడమే యుక్తం, కానీ తాను సపిండీకరణం అనేది చెయ్యరాదు. అతిస్నేహాన్న కర్తవ్యం, ప్రేమ ఉన్నప్పటికీ కూడా. బహవోపి యదాపుత్రాః విధిమేకః సమాచరేత్ నవశ్రాద్ధం సపిండత్వం శ్రాద్ధాన్యన్యాని షోడశ. ఎంత ఎక్కువ మంది పుత్రులున్నా కూడా ఒక్కడే విధిని ఆచరించాలి. తండ్రికి చాలామంది కొడుకులు ఉండవచ్చు, అయినను పెద్దవాడే ఈ విధినంతా కూడా చేయవలసి ఉన్నది అన్నారు. ఏ విధి? 10 రోజుల్లో ఉన్నటువంటి నవశ్రాద్ధాదులు నిత్యము మొదలైనవన్నీ కూడా ఒక్కడే అన్నీ నిర్వర్తించాలన్నారు. ఇంకను ధనాలు పంచుకోకుండా ఉండే వరకు, అంటే ఆస్తి ముందే విభక్తం కాకపోయినట్లయితే ఒక్కడే అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. కొంతమంది అన్నారు ధనం పంచుకున్నా కూడా అంత్యేష్టి సంస్కారాన్ని అందరూ కలిపే చెయ్యాలి, ప్రతి సంవత్సరం చేసేటువంటి ఆబ్దికాన్ని మాత్రం ఒక్కసారి ఆస్తి పంచుకుని విడిపోయిన తర్వాత కలిపి చెయ్యకూడదు అన్నారు. అంటే ఉదాహరణకి ఒకళ్ళు వచ్చి అడుగుతారు, మా తండ్రి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయిందండి, ప్రతి సంవత్సరం ఆబ్దికం పెడుతున్నాము, ప్రతి సంవత్సరం ప్రత్యాబ్దికం చేస్తున్నాం కదా, నేను మా తమ్ముడు మొదటి 3-4 ఏళ్ళు కలిసి చెయ్యలేదు, ఇప్పుడు కలిపి చెయ్యవచ్చునా అని అడుగుతారు. అలా చెయ్యకూడదు అన్నారు. ఒక్కసారి విడిపోయి చేసిన తర్వాత, ఆస్తిని పంచుకున్న తర్వాత ఇక మళ్ళీ తిరిగి కలిసి పెడతామని అనరాదు, ఇక విడిగానే చేయవలసి ఉంటుంది. ఇది ధర్మ సూక్ష్మము అని చెప్పారు. ఏకేనైవైతు కార్యాణి అవిభక్త ధనేష్వపి.
ఎంతవరకు డబ్బు పంచుకోకుండా ఉంటామో అంతవరకే ఆ విధంగా చెయ్యాలి. డబ్బు పంచుకున్న తర్వాత విడివిడిగా ఎవరికి వారు చెయ్యవలసిందే. అయితే 10 రోజుల కర్మ మాత్రం కలిపి చెయ్యాలి. సంవత్సరం తర్వాత జరిగేటువంటి కర్మ విడివిడిగా చెయ్యాలి. అంత్యేష్టిం కురుతే హ్యేకః మునిభిః సముదాహృతం. మునిభిః సముదాహృతం. మునుల చేత ఈ అంత్యేష్టి సంస్కారం అనేది ఇలా ఒక్కడే చెయ్యాలని తెలియజేయడం జరిగింది. విభక్తైశ్చ పృథక్ కార్య క్రియా సంవత్సరాదిక, అనగా సంవత్సరం తర్వాత చేసేటువంటి కృత్యములు, ప్రత్యాబ్దికములు మొదలైన విధానములన్నీ కూడా అక్కడి నుంచి ఏ శ్రాద్ధాలు ఉన్నాయో అవన్నీ కూడా విడివిడిగానే చేయవలసి ఉంటుంది. ఒక్కసారి విడిపోయినట్లయితే ఏకైకేన చ కర్తవ్యా పుత్రేణ చ స్వయం స్వయం అంటున్నారు, స్పష్టంగా చెబుతున్నాడు. ఒక్కొక్క పుత్రుడు ఎవరికి వారే స్వయంగా ఆ పైన విధి అంతా కూడా నిర్వర్తింపవలసి ఉంటుంది. యస్యైతాని నదత్తాని ప్రేతశ్రాద్ధాని షోడశ పిశాచత్వం స్థిరం తస్య కృతై శ్రాద్ధశతైరపి. ఎన్నో మార్లు పురాణంలో ఒక విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతాడు. ఎంత పుణ్యాత్ముడైనా కూడా అతడిని ప్రేతత్వం నుండి విముక్తి కలిగింపడానికై మనం సంవత్సరంలో చేయాల్సిన శ్రాద్ధాదులు ఖచ్చితంగా చెయ్యవలసినదే. ఈ 16 శ్రాద్ధాలు ఖచ్చితంగా చెయ్యాలి అని చెబుతారు, నొక్కి చెబుతారు. అంటే 10, 11వ నాటి వరకు చేసేటువంటి కృత్యాలన్నీ కూడా ఖచ్చితంగా జరగవలసి ఉన్నాయి. ఇలా గనక చెయ్యకపోతే అతడికి పిశాచత్వం అనేది కలుగుతుంది, అలా స్థిరంగా ఉండిపోతుంది. ఈ 10 రోజుల కృత్యం సవ్యంగా చెయ్యకుండా ఆ తర్వాత కృత్యాలన్నీ మళ్ళీ చేస్తానంటే అవ్వదు అన్నారు. అనగా మనం చేసి వ్యర్థం, అది అతడికి చెందేది కాదు. డబ్బులు వ్యర్థమే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు అన్నారు. ఎందుకు ఈ మాట నొక్కి చెప్పడం అంటే, దహన క్రియాదులు సరిగ్గా జరగనప్పుడు ఎప్పుడో ఆనాడు జరిగిపోయిందండి, ఈనాడు ఆయన్ని ఉద్దేశించి దానం ఇస్తామండి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం ఈ మాట చెప్పడం. దహన క్రియాదులన్నీ సరిగ్గా జరపకపోయినట్లయితే తిరిగి మళ్ళీ 3 రోజులు మైల పట్టి అప్పుడు ఈ క్రియాదులన్నీ చక్కగా నిర్వర్తించుకొని ఆపై తాను చేయవలసిన దాన్నంతా కూడా చేయవలసి ఉంటుంది. అలాగే మళ్ళీ తిరిగి 3 రోజులు మైల పట్టినప్పుడు మిగిలిన బంధువులు ఎవరికి మైల ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కర్మని చెయ్యాలి అన్నారు. యస్యైతాని నదత్తాని ప్రేతశ్రాద్ధాని షోడశ పిశాచత్వం స్థిరం తస్య కృతై శ్రాద్ధశతైరపి భ్రాతా వా భ్రాతృపుత్రో వా సపిండ శిష్య ఏవ వా సపిండీకరణం కుర్యాత్ పుత్రహీనే ఖగేశ్వర. పుత్రహీనుడైనటువంటి వాడికి సపిండీకరణం ఎవరెవరు చేయాలో చెబుతున్నారు. పురాణంలో ఎన్ని పక్షాలు ఉంటాడో పూర్తిగా మనం వినకుండగా ఒక నిశ్చయాన్ని చెయ్యలేం. ఎందుకు ఈ మాట చెప్పడం తెలుసా అండి? ఇదే సపిండీకరణం గురించి ముందు భాగాల్లో కృష్ణుడు మాట చెప్పాడు. కొడుకు అనేటువంటి వాడు ఎవడికి లేడో వాడికి అసలు సపిండీకరణమే లేదన్నారు. అంటే తర్వాత శ్రాద్ధాలు చేసేవాళ్ళు లేరు కదా, కాబట్టి సపిండీకరణమే లేదు అన్నాడు. కానీ పుత్రసములు కొంతమంది ఉంటారయ్యా, వాళ్ళు సపిండీకరణం చెయ్యవలసినదే అని ఇక్కడ ఇంకొక పక్షాన్ని గట్టిగా చెబుతాడు. వాళ్ళెవరు? భ్రాతావా, పుత్రుడు గనక లేకపోతే తమ్ముడు, భ్రాతృపుత్రుడు, సపిండు అంటే 7 తరాల్లో ఎవరైనను, వాళ్ళు లేకపోతే సోదకులు మొదలైన వాళ్ళు లేకపోతే శిష్యుడు, తాను చదువు చెప్పినటువంటి శిష్యుడు కూడా సపిండీకరణం చేయవచ్చును. సపిండీకరణం కుర్యాత్ పుత్రహీనే ఖగేశ్వర. సర్వేషాం పుత్రహీనానాం, ఇక అన్నదమ్ముల్లో ఎవ్వరికీ కొడుకనేవాడు లేడు. అలాంటి సందర్భంలో భార్యయే సపిండీకరణం చెయ్యాలి అన్నారు. ఋత్విజం కారడేద్వాథ పురోహిత మథాపివ. ఆమె ఋత్విజులకు పురోహితులకు అనుమతించి ఆమెయే చేయింపవచ్చును అన్నారు. ఈ విధంగా చేయడం కూడా ప్రశస్తమే. లేని పక్షములు మృతే పితరయబ్ద మధ్యే ఉపరాగ యదా భవేత్ పార్వణం న సుతైఃకార్యం శ్రాద్ధం నాందీముఖన్నచ. తండ్రి మరణించగా మృతే పితరి అబ్ద మధ్యే, సంవత్సర మధ్యంలో గ్రహణం వచ్చిందనుకోండి, ఆ గ్రహణ శ్రాద్ధాదులు చెయ్యకూడదు. అంటే సంవత్సరంలో గ్రహణం వచ్చినప్పుడు పితృశ్రాద్ధాలన్నీ చేస్తే మంచివంటారండి
లేకపోతే అయన పుణ్యకాలాలు ఉన్నాయి అంటారు కదా, వీటన్నిటికి ఎందుకు శ్రాద్ధం చేస్తే మంచిదా అంటే మంచిదే. సంవత్సరం లోపుగా వీటిని అనుష్ఠింపవద్దు అని చెబుతున్నారు. సంవత్సరం దాటాక వీటిని చెయ్యాలి. నాందీముఖ శ్రాద్ధం కూడా చెయ్యరాదు అంటున్నారు. పార్వణం న సుతై కార్యం శ్రాద్ధం నాందీముఖం నచ. తీర్థశ్రాద్ధం గడాశ్రాద్ధం శ్రాద్ధమణ్యచ్చ పైతృకం అబ్దమధ్యే నకుర్వీత మహాగురు విపత్తిషు. ఇక్కడ చాలా కాలంగా మనం అనేక రకాల పక్షాలు పరిశీలించిన తర్వాత ఈనాటికి ఒక సమాధానాన్ని చెప్పవచ్చు. ఈ ప్రతి శ్లోకాన్ని చెప్పేటప్పుడు మనకి ఇక్కడే చిక్కొస్తుంది. ఎందుకంటే ఒకచోట ఒక విషయం చెప్పి మళ్ళీ 50-60 శ్లోకాల తర్వాత మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకొస్తారు. అన్ని చోట్ల ఎక్కడో ఉన్న శ్లోకాలని కనుక తీసుకొచ్చి నేను మీకు కూర్చి చెప్పాను అనుకోండి, అది మీకు డిస్ప్లే మీద చెప్పడం కుదరదు. అంటే ఒకే పద్ధతిలో చెప్పడం కుదరదు. ఇలాంటి సమస్య ఉన్నందువల్ల ప్రతి శ్లోకం ఎక్కడెక్కడొస్తుందో ఆ విషయాన్ని ప్రస్తావించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినడమే దీనికి పరిష్కారంగా ఉన్నది. తీర్థశ్రాద్ధం గడాశ్రాద్ధం, సంవత్సరంలోపు గడాశ్రాద్ధం చెయ్యవచ్చునా చెయ్యకూడదా అనే సంశయాలు మనం అనుకున్నాం కదా. పరమాత్ముడు 2 విధాలుగా చెప్పినట్టుగా మనకు కనబడుతోంది. 12వ రోజు సపిండీకరణం జరిగితే సంవత్సరంలోపు గడాశ్రాద్ధం చేసేయవచ్చు అని ఒక మాట ఉన్నది. కొంతమంది అన్నారు సపిండీకరణం చేసినా కూడా సంవత్సరం తర్వాతే గడాశ్రాద్ధం అన్నాడు. ఇక్కడ ఒక మాట అంటాడు, తీర్థశ్రాద్ధము గడాశ్రాద్ధము అంటే పుణ్యతీర్థాలకు వెళ్ళి అక్కడ శ్రాద్ధం చేయడము, గడాక్షేత్రమునందు శ్రాద్ధం చెయ్యడము, అనేక సందర్భాల్లో పితరులకి తర్పణాలు ఇవ్వాలి, శ్రాద్ధాదులు చెయ్యాలి అని చెప్పినటువంటి చోట్ల, అంటే అయిన పుణ్యకాలాలు, విషువ పుణ్యకాలాలు, ఇలాంటి చోట్ల శ్రాద్ధం చెయ్యవచ్చునా చెయ్యకూడదా అంటే అబ్దమధ్యే నకుర్వీత అన్నాడు. సంవత్సరం మధ్యలో చెయ్యకూడదు అన్నాడు. అలాంటి ఇన్ని పక్షాలు ఉన్నాయి అంటే చిట్ట చివరి దాని యందు సమాధానం దొరుకుతుంది. మహాగురు విపత్తిషు అన్నాడు. మహాగురు విపత్తిషు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, మహాగురు అని ఎవరిని చెబుతారు? మహాగురు అంటే యతీశ్వరుల్ని చెబుతారని కొంతమంది అభిప్రాయం. కానీ మహాగురు అంటే తల్లి తండ్రి గాయత్రి ఉపదేశం చేసిన ఆచార్యుడు, లేదా మోక్షాన్ని ఉపదేశం చేసినటువంటి మోక్ష విద్యను ఉపదేశం చేసిన గురువు. తల్లి తండ్రి ఆచార్యుడు ముగ్గురిని కూడా మహాగురు శబ్దంతో చెబుతారు. అప్పుడు మనం ఎలా అర్థం తీసుకోవాలి అంటే, తల్లి తండ్రి ఆచార్యుడు ఈ ముగ్గురి విషయంలో సంవత్సరంలోపుగా గడాశ్రాద్ధం చెయ్యరాదు. మిగిలిన వాళ్ళకి ఎవరైనా మనం కర్మ చేసి వాళ్ళకి సపిండీకరణాదులన్నీ మనం చేసినట్లయితే వారికి సంవత్సరంలోపుగానే గడాశ్రాద్ధం చెయ్యవచ్చు అని మనం ఇక్కడ ఉన్నదాన్ని బట్టి ఈ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఇందులో దోషము కనబడుటలేదు. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నాడు, అబ్దమధ్యే నకుర్వీత మహాగురు విపత్తిషు అన్నారు. అందువల్ల మహాగురువులంటే తల్లిదండ్రి ఆచార్యుడని చెప్పడం, ఈ విధంగా నిర్ణయం చేసుకోవచ్చు. ఇక యమకేచ గజచ్ఛాద మన్వాదిషు యుగాదిషు పితృపిండ నదాతవ్య సపిండీకరణం వినా. యమకమునందు గజచ్ఛాడ అంటే ఇవన్నీ కూడా ఒకనొక తిథులే. యమకము, గజచ్ఛాడ, మన్వాదులు, యుగాదులు ఇవన్నీ కూడా సపిండీకరణం చేయకపోతే ఈ సందర్భాల్లో పితృపిండాన్ని ఇవ్వరాదు అని చెప్పాడు. అంటే సంవత్సరం తర్వాతనే ఇవ్వవలసింది. సంవత్సరం తర్వాత అని ఎందుకు చెప్పడం? సపిండీకరణం చేసినప్పటికీ కూడా అబ్దమధ్యే నకుర్వీత అని ముందు శ్లోకంలో చెప్పాడు కనుక అది ఇక్కడ అన్వయమవుతుంది. యజ్ఞపురుషస్యదానం దీపదానంచతథా అపూర్ణేపి అబ్దమధ్యేపి కర్తవ్యమితి కేచన. యజ్ఞపురుషుడికి ఏ దానం అయితే ఉన్నదో, యజ్ఞపురుషుడికి ఇచ్చే ఏ దానమో అయినా, అలాగే దీపదానం ఉన్నదో ఇది సంవత్సర మధ్యంలో ఇవ్వవచ్చు అని కొంతమంది అభిప్రాయంగా చెప్పారన్నారు. యజ్ఞపురుషుడు అంటే నిత్యాగ్నిహోత్రికి ఈ మరణించినటువంటి వ్యక్తిని ఉద్దేశించి దానం ఇవ్వవచ్చు. నిత్యాగ్నిహోత్రి దొరకాలి కదా, దొరకడమే కష్టం. కానీ నిత్యాగ్నిహోత్రి దొరికినట్లయితే కనుక ఇతన్ని ఉద్దేశించి అబ్దమధ్యంలో విశేషంగా దానాలు ఇవ్వవచ్చు అన్నారు. అలాగే దీపదానము విశేషంగా చేయవచ్చు. ఈ దీపదానం చేయడం వల్ల కూడా పితరులకి తృప్తి కలుగుతూ ఉన్నది.
సంవత్సరం పూర్తి కాకపోయినా కూడా ప్రత్యేకంగా దీన్ని చేయవచ్చు. పితృభ్యోపి హిడద్దత్తం అర్ఘపిండ వివర్జితం కర్తవ్యం తచ్చవై సర్వం ఏష ఏవ విధిస్మృత అన్నారు. అర్ఘపిండాన్ని మినహాడించి పితరులకిచ్చేది ఏ శ్రాద్ధం ఉందో దాన్నంతా కూడా చేయవలసిందే. ఇది విధి అంటున్నారు. దేవానాం పితరో దేవాహ, ఇవన్నీ విధానం చెప్పి పితృదేవతల యొక్క ప్రశస్తిని చెబుతారు. దేవానాం పితరో దేవాహ పితॄణాం ఋషడిస్తథా ఋషీణాం పితరో దేవాహ పితా జడతి తేనవై. దేవతలకు పితృదేవతలు కూడా దేవతలయ్యారు అన్నారు. చాలామంది అనుకున్నాం ఒకానొక సందర్భంలో దేవతలు రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళు నేర్చుకున్న వేదాలన్నీ కూడా మర్చిపోయినటువంటి సందర్భం ఒకటి వస్తుంది. ఆ సందర్భంలో పితృదేవతలు మళ్ళీ వాళ్ళకి వేదాన్నంతా ఉపదేశం చేశారన్నారు. అందువల్ల దేవతలు అన్నారు మీరు మాకు పితరులు అని అన్నారు. వాస్తవానికి దేవతల యొక్క పుత్రుల యొక్క స్థానంలో ఉన్నట్టు వాళ్ళు అలాంటి వాళ్ళు విద్యాదానం చేయడం వల్ల పితృస్థానానికి వచ్చారన్నారు. కనుక అంతటి జ్ఞానులు వాళ్ళు. ఇలాంటి మహానుభావులు దేవతలకు కూడా పితరులు. ఇంకను పితॄణాం ఋషడిస్తథ, ఋషులే దేవతలు, పితరులకు ఋషులే దేవతలు, దేవతలకు ఋషులే పితరులు అంటారు. అంటే పితరుల పైన దేవతలు ఎవరు లేరట. పితరులు ఋషులని దేవతలుగా భావన చేస్తారన్నారు. ఋషులు పితరుల్ని దేవతలుగా భావన చేస్తారు. అంటే వాళ్ళకి పైవాళ్ళుగా వీళ్ళని భావన చేస్తారన్నారు. అందువల్ల పితృదేవతలు ఎప్పుడూ కూడా పూజింపబడేటువంటి వాడు. పితృదేవ మనుష్యాణం యజ్ఞనాథ విభుర్భవేత్. అసలు పితరులకి, దేవతలకి, మనుష్యులకి వీళ్ళందరికీ కూడా శ్రీ మహావిష్ణువే నాథుడయ్యా అని చెప్తున్నారు. యజ్ఞనాథో విభుర్భవేత్. యజ్ఞనాథస్య దత్తం తద్దత్తం సర్వదేహినాం. ఈ యజ్ఞస్వరూపుడైన శ్రీ మహావిష్ణువుకి మనం ఏది అర్పిస్తామో అది సర్వప్రాణులకు ఇచ్చేదవుతూ ఉన్నది. ఇదంతా రహస్యమే. మనం చేసేటప్పుడు విష్ణు స్వరూపంగానే భావన చేసి ఇస్తామని చాలా మాట చెప్పాం కదా. అందులో కారణం ఏంటి అంటే విష్ణువు సర్వదేవాత్మకుడు, సర్వప్రాణుల యందు ఉన్నవాడు. కనుక విష్ణువుకి అర్పణం చేస్తే ఈ జీవుడు ఎక్కడ ఉన్ననో అతడికి మనం ఇచ్చినది తృప్తిని కలిగిస్తుంది. మృతే పితరి అబ్దమధ్యే యశ్రాద్ధం కారయేత్ సుతః సప్తజన్మకృతాత్ ధర్మాత్ హీడతే నాత్ర సంశయ. తండ్రి మరణించగా సంవత్సరం మధ్యలోనే ఎవడైనా ప్రత్యాబ్దికాలు జరిపించినా లేదా చెయ్యకూడదు అని చెప్పినటువంటి శ్రాద్ధాలు చేసినా వాడు 7 జన్మల కాలంలో చేసుకున్న ధర్మం నుండి పతితుడైపోతాడు అని చెప్పారు. కనుక కొన్ని చెయ్యకూడదు అని చెప్పినప్పుడు వాటిని మనమే సొంత తెలివితేటలతో చేయడం అనేది కూడదు అని ఉపదేశం చేస్తున్నారు. చెప్పినంతవరకే ఆ సంవత్సరంలో చెయ్యవలసి ఉన్నది. ప్రేతీభూతాస్తు పితరః లుప్త పిండోదక క్రియా భ్రమంతి వాయునా సర్వే క్షుత్రుభ్యాం పరిపీడితాః. ప్రేతలుగా మారినటువంటి పితరులు అంటే దేహం లేక అలా వాయుభూతులైనటువంటి పితరులు సతతము కూడా ఆకలి దప్పులతో పీడింపబడుతూ తిరుగుతూ ఉంటారు. అంటే పిండోదక క్రియలు లేవు కనుక వారికి ఆహారం అనేది ఉండదు అని చెబుతున్నారు. కనుక వారిని ఉద్దేశించి మనం కర్మకలాపాన్నంతా సవ్యంగా చేయవలసి ఉన్నది. పితరి ప్రేతతాపన్నే లుప్యతే పైతృకీ క్రియ అథ మాతురు విపత్తి స్యాత్ పితృకార్యన్న లుప్యతే. ఇక్కడ ఒక రహస్యాన్ని చెబుతాడు. తండ్రికి గనక సవ్యంగా కర్మ జరగకపోతే పితరి ప్రేతతాపన్నే లుప్యతే పైతృకీ క్రియ, ఆ కారణం చేత తండ్రికి కర్మ సరిగ్గా జరగకపోతే ఆ కారణం చేత తల్లికి విపత్తి కలుగుతుంది అన్నారు. అంటే ఆమె బ్రతికి ఉన్నా కూడా చక్కగా జీవించి ఉండలేదు, లేదా అచిరకాలంలోనే మరణించేటువంటి ప్రమాదం ఉంటుంది. కొన్ని ఇళ్లల్లో మీరు గమనించండి, ఒకళ్ళు మరణించిన తర్వాత వెంటనే లైను కడతారన్నట్టు ఉంటుంది. అంటే దాని అర్థం అక్కడేదో ఒక మహాదోషం ఉన్నది అని అర్థం. దాన్ని గ్రహించి సవ్యంగా శాంత్యాధిగములని చేయవలసి ఉన్నది. అందుకోసమే ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరికి కష్టం ఉండకూడదని ఈ కర్మాధికములన్నీ కూడా జాగ్రత్తగా చేయడం ఉంటూ ఉన్నది. అథ మాతురు విపత్తి స్యాత్ పితృకార్యన్న లుప్యతే. కనుక
పితృకార్యం అనేది లోపం లేకుండా చేయవలసింది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వేదాల్లో చెప్పబడి ఉన్నది. అశాంతిగా ఉన్నట్టు జీవులు ఇతరుల్ని కూడా అలాంటి స్థితికి లాగేయాలని చూస్తూ ఉంటారన్నారు. అందువలనే ఇవన్నీ జరుగుతాయి. మృతామాతా పితా తిష్ఠేత్ జీవంతి చ పితామహి సపిండనస్తు కర్తవ్యం పితామహ్యా సహైవతు. తల్లి మరణించి తండ్రి నాయనమ్మ జీవించి ఉంటే అప్పుడేం చేయాలంటే పితామహితో కలిపి దేవతాస్వరూపంగా సపిండనం చెయ్యాలయ్యా. సత్యం సత్యం పునఃసత్యం శ్రూయతాం వచనం మమ నపిండ మిలితో జేషాం మృతానాంతు నృణాం భువి ఉపతిష్ఠేన్న వై తేషాం పుత్రైర్దత్తమనే కథా హంతకార తదుద్దేశే శ్రాద్ధం నైవ జలాంజలి. సత్యం సత్యం పునఃసత్యం, నేను చెప్పేదంతా సత్యమేనయ్యా, నా వచనమును విను. నపిండ మిలితో జేషాం, ఏ జీవుడికైనా ఇక్కడ సపిండీకరణం గనక జరగలేదంటే మృతానాంత్ మరణించినటువంటి నరులకి సపిండీకరణం అనేది జరగకపోతే కొడుకులు ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా అది వాళ్ళకి చెందదు. ఉపతిష్ఠేన్నవై తేషాం పుత్రైర్దత్తం అనే కథ. కొడుకులు లేని వాళ్ళకి కొంతమందికి సపిండీకరణం చెయ్యరు, కానీ కొడుకు ఉన్నాడంటే అతడు సపిండీకరణం చేసి తీరాల్సిందే. అలా సపిండీకరణం చేస్తేనే తర్వాత మీరు ఎన్ని కర్మలు చేసినా కూడా అది వాళ్ళకి చెందుతుంది. హంతకార తదుద్దేశే శ్రాద్ధన్నైవ జలాంజలి అన్నాడు. హంతకార అంటే ఇదంతా దుఃఖకారకమేనయ్యా, కనుక సపిండీకరణం చేయనట్లయితే ఇది దుఃఖకారకం కనుక చేసి మిగిలిన కృత్యములంతా చెయ్యాలి. జలాంజలులు కూడా సవ్యముగా ఇవ్వాలి అన్నారు. జలాంజలులు అంటే తిలోదకాలు అనిడే అర్థము. ఈ విషయాన్ని మనం తీసుకోవచ్చు. తిలోదకాలు అని ఎక్కడ చెబుతారు అనగా మృదాస్నానములు, వాసోదకములు, తిలోదకములు అంటాం కదా, ఈ తిలోదకాలకే జలాంజలులు అని కూడా పేరున్నది. ఒకరు అడిగారు, ఈ తిలోదకాలనే జలాంజలి అంటే, అవును, ఆడవాళ్ళు ఇచ్చేటప్పుడు ఇది జలాంజలి అవుతుంది. నువ్వులతో కలిపి ఆడవాళ్ళు ఇవ్వకూడదు, కానీ ఆడవాళ్ళు కూడా జలాంజలి ఇవ్వవచ్చు. సహజమైనటువంటి నీటితో వాళ్ళు జలాంజలి ఇవ్వవలసి ఉన్నది. అలాగే శ్మశానానికి కూడా స్త్రీలు వెళ్ళవచ్చు, కానీ నేటి ఆచార సంప్రదాయాల ప్రకారం కొంతమంది వెళ్ళడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వెళుతున్నట్లుగా అంటున్నారు, చూడలేదు కానీ అలా ఉన్నది అని అంటున్నారు. ఈ విధంగా ఔర్ధ్వదేహికాది నిరూపణం నామ 34వ అధ్యాయ, 34వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక నిన్నటి విషయాన్ని చెప్పవలసి ఉన్నది. సపిండీకరణం గురించి మాట్లాడుకున్నాం. ఇక షణ్ణవతి శ్రాద్ధాలు, సంవత్సరంలో 96 శ్రాద్ధాలు ఏ ఏ కాలాల్లో వస్తాయి అన్న అంశాన్ని నిన్న కొంత ప్రస్తావించుకున్నాం. ఈ షణ్ణవతి శ్రాద్ధాలు 2 విధానాలుగా చేస్తారు. ఒకటి, సంవత్సరం పూర్తయిపోయిన తర్వాత చచ్చిపోయేలోపుగా, అంటే తాను కూడా కాలం చేసేలోపు 1 సంవత్సరమైనా నా తండ్రికి మొత్తం కర్మకలాపం చేస్తానని నిర్ణయం చేసుకుని దీక్ష పట్టి ఖచ్చితంగా 96 శ్రాద్ధాలు చేయడం అనేది ఒక పద్ధతి. అలా ప్రత్యేకించి చేయాలన్న నియమం లేదు. ఎందుకంటే కాలాన్ని బట్టి ఒక్కొక్కరికి శక్తి ఉంటుంది, ఒక్కొక్కరికి శక్తి ఉండదు. కనుక ఆ విధంగా సంకల్పం చెప్పకుండగా సహజంగానే ఎప్పుడెప్పుడు ఏడే విధి వస్తుందో దాన్నంతా కూడా చేయవచ్చు. ఉదాహరణకి అమావాస్యలు 12 ఉన్నాయి. అమావాస్యలు 12 ఉన్నప్పుడు శాస్త్రం చెప్పింది ఖచ్చితంగా అమావాస్య నాడు ఇవ్వాలి అని. ఒక అమావాస్య ఇవ్వలేదు కదా, తర్వాతది నేను ఇవ్వడానికి పనికొస్తానా అని భావన చేయక్కర్లేదు. అమావాస్య నాడు ఖచ్చితంగా పితరులను ఉద్దేశించి తర్పణాలు చేయడం, శ్రాద్ధం చేయడం చెయ్యాలి. ఇందులో విప్రుడైనటువంటి వాడికి అన్నశ్రాద్ధము చెప్పారు. అంటే అన్నంతోనే పిండాదులన్నీ కూడా చేసి శ్రాద్ధం చెయ్యాలి అన్నారు. మిగిలిన వారికి ఆమముతో చెప్పబడినది, అనగా బియ్యపు పిండి, అరటిపండు, వీటితో పిండాదులను చేసి ఇవ్వవలసి ఉన్నది అన్నారు. ఇది ఎలా చెయ్యాలి అనగా షడ్దైవత్యము అన్నారు. చాలామంది ఈ సందర్భంలోనే 12 దైవత్యం అని కొంతమంది అంటారు, నవదైవత్యం అంటారు. కానీ అలా కాదు. చతుర్వర్గ చింతామణిలో పరిశీలనం చేస్తే షడ్దైవత్యానికే ఎక్కువగా ప్రశస్తి చెప్పారు. అంటే తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నాడెనమ్మ, ముత్తవ్వ, ఈ 6గురికి కూడా
అక్కడ శ్రాద్ధం చేయవలసి ఉంటుంది. కొంత అశక్తులైనటువంటి వాళ్ళు తర్పణాలు వదులుతారు. ఇక్కడ పురూరవ ఆర్ద్రవ సంజ్ఞకులనేవారు విశ్వేదేవులు అన్నారు. ఇక మన్వాదులు అంటే 14 మన్వంతరాలు ఆది ఉన్నది కదా, ఈ ఆది యందు ఎలా చెయ్యాలి అంటే పిండరహితముగా హిరణ్య శ్రాద్ధం చేయవచ్చును అన్నారు. అక్కడ పిండాదులు మనం పెట్టలేం కదా. ఇక్కడే ఒక మాట పిండరహితముగా అని చెప్పడం ఎందుకు అంటే అసలు ముందు హిరణ్య శ్రాద్ధం అంటే ఏమిటో చెప్పాలి. తాను కర్మంతా సక్రమంగా చెయ్యలేనప్పుడు లేదా అక్కడికి అది సరిపోతుంది అని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, అంటే ఈ విధంగా కర్మ చేస్తే సరిపోతుంది అన్నప్పుడు హిరణ్య శ్రాద్ధం చేస్తారు. హిరణ్య శ్రాద్ధం అంటే ఏమిటి? పేరులోనే ఉంది. హిరణ్యం అంటే బంగారం. బంగారాన్ని అనగా ఆయా కాలములో యందు ఏ ధనాన్ని వాడుతున్నారో అదినే బంగారం అని గుర్తించాలి. ఒకతనికి ఇచ్చి నేను ఇంత మాత్రమే చెయ్యగలను అని చెప్పడమే హిరణ్య శ్రాద్ధం అంటారు. చాలామంది విప్రుల్లో అయితేనే బయటవారైతేనే అడిగేటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది. హిరణ్య శ్రాద్ధంలో కానీ లేదు దానాల్లో కానీ ప్రత్యామ్నాయంగా హిరణ్యదానం చేస్తున్నాము అన్నప్పుడల్లా ఒక్కొక్క రూపాయి పెడుతూ ఉంటారు కదండి, ఇలా పెడితే చెల్లుబాటు అవుతుందా అని అడిగారు. ప్రశ్న మంచిదే కదా. పెట్టే రూపాయి ఇనుము, అక్కడ చెప్పింది బంగారం. ఎలా కుదురుతుంది అంటే అలా తీసుకోవలసిన అవసరం లేదు. దీనికి ఈ కాలమున ఉన్నటువంటి ఒక సమాధానంతో సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కౌటిల్య అర్థశాస్త్రం గురించి పరిశీలన చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ గారిని కలవలసి వచ్చింది. అప్పుడు ఆయన నాకు చెప్పినటువంటి మాట, నాయన మన దేశంలో ధనాన్ని ఏ విధంగా ముద్రిస్తారో నీకు తెలుసా అని ఆయన చెప్పారు. చాలా పెద్దవారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి 500 నోట్లో లేకపోతే ఈ 2000 రూపాయల నోట్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇన్నే ముద్రించాలి అని మన దేశానికి ఒక లెక్క ఉంది కదండి. ఇప్పుడు డబ్బులు లేవు అంటే నోట్లు లేవనే కదా అర్థం. అంతా కలిపి 1000-2000 నోట్లు ముద్రించారనుకోండి, నోట్లు లేకపోతే ఇంకో 1,00,000 నోట్లు సృష్టించేయచ్చు కదా. సృష్టించేస్తే అప్పుడు అందరి దగ్గరే డబ్బులు ఉంటాయి కదా. ఎందువల్ల అలా సృష్టించరు అంటే దానికి కారణం ఉందట. మన దేశంలో ఎంత బంగారం అనేది ఉంటుందో ఆ బంగారం యొక్క విలువని బట్టే డబ్బుని విడుదల చేయడం అనేది ఉంటుంది. ఆ బంగారం ఎంత ఉంటుందో దానికి తగినట్టే ధనాన్ని విడుదల చేస్తూ ఉంటారు. దాన్ని మించి విడుదల చేయడం అనేది ఉండదు. అలాగే అంటే ఎందుకు చెప్పడం, మీకు ఒక నోటు మీద ఒక రాసి ఉంటారట గవర్నర్ సంతకం ఉండి, ఇది మీరు నాకు ఇస్తే దీనికి తగిన బంగారాన్ని ఇస్తాను అని, అంటే దీని విలువని మీకు ఇస్తాను అని. ఇప్పుడు ఒక 10 రూపాయల నోటు చెల్లుబాటు కాలేదు, మీరు రిజర్వ్ బ్యాంకులో ఇచ్చారు. అసలు లెక్క ప్రకారం ఏం చేయాలంటే ఈ 10 రూపాయల నోటు విలువ బంగారాన్ని మనకి ఇవ్వాలి. కానీ బంగారం నోటులో మార్చబడింది, అది మన నియమం. కాబట్టి మళ్ళీ తిరిగి 10 రూపాయలని ఇస్తాడు. అంటే మనం అంతా క్రయ విక్రయాలు ఈ నోట్ల వ్యవహారం ఇదంతా దేన్ని అనుసరించి చేస్తున్నాం అంటే బంగారాన్ని అనుసరించే చేస్తున్నాం. అప్పుడు ధనం అనేది బంగారమా కాదా? లెక్క ప్రకారం చూసుకుంటే ఈ ధనమంతా బంగారమే కదా. కనుక ఇది హిరణ్యము అని మనం భావింపవచ్చు. ఇప్పుడు హిరణ్య శ్రాద్ధంలో ధనం పెట్టవచ్చా పెట్టకూడదా? ద్రవ్యం ప్రకారం అంటే ఆ ద్రవ్యాన్ని పూర్తిగా మార్చి మనం ఇలా తెచ్చుకున్నాం. కనుక హిరణ్య శ్రాద్ధంలో ఈ విధంగా ధనాన్ని ఇచ్చి చేసుకోవచ్చు అన్నారు. హిరణ్య శ్రాద్ధం అంటే ఏం లేదు, నేను ఇంతకు మించి ఎక్కువ చేయలేను నాయన, కనుక నీకు ఈ శ్రాద్ధంలో ఈ విధంగా ధనాన్ని ఇస్తున్నానని చెబుతారు. ఇది కూడా షడ్దైవత్యంగానే చేయదగింది. ఇందు ధను రుచి అనేటువంటి విశ్వదేవతలని కొంతమంది అన్నారు, పురూరవ ఆర్ద్రవ సంజ్ఞకులు అనేటువంటి విశ్వదేవులని కొంతమంది అన్నారు. వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి ఏ విధంగా చేసినా ఇది దోషం కాదు. ఇక యుగాదులు అనబడే 4 ఉన్నాయి. కార్తీక శుద్ధ నవమి, వైశాఖ శుద్ధ తదియ, మాఘ బహుళ అమావాస్య, భాద్రపద బహుళ త్రయోదశి. ఇవి యుగాదులు. క్రమంగా కృతయుగం ఒక తిథిలో మొదలు, త్రేతాయుగ ద్వాపర కలియుగాదులు ఒక్కొక్క తిథిలో మొదలయ్యాయి. ఈ యుగాదులు కూడా మన్వాదులకి ఎలా శ్రాద్ధం చేసుకున్నామో అలాగే చేయవలసింది. సంక్రాంతులు ఉన్నాయి. ఈ సంక్రాంతుల్లో విష్ణుపద పుణ్యకాలాలు, షడశీతి పుణ్యకాలాలు, విషువ పుణ్యకాలాలు, అయన పుణ్యకాలాలని 4 ఉంటాయి. అనగా మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, అలాగే కటక సంక్రమణం, ఇలా 12 రాసుల్లోకి
సూర్యుడు వచ్చేటువంటి సంక్రమించేటువంటి కాలం ఉంటుంది కదా, ఈ 12 కూడా పుణ్యకాలాలే. ఈ 12 పుణ్యకాలాలలోనూ పితరులకి మనం తర్పణాలు ఇవ్వవచ్చు అన్నారు. అలా ఇస్తే చాలా చాలా విశేషం. జన్మలో ఒక్కసారైనా కనీసం చేసుకోవచ్చు. ఇది బ్రాహ్మణే చేయాలన్న నియమం లేదు. ఎవరైనా కూడా చక్కగా దీన్ని అనుష్ఠానం చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక రహస్యం, వృషభ సింహ వృశ్చిక కుంభరాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే కాలాన్ని విష్ణుపద పుణ్యకాలం అంటారు. ఇది చాలా పవిత్రమైనది. ఈ సమయంలో చేసే దానం అక్షడమవుతుంది, శ్రాద్ధం అక్షడమవుతుందన్నారు. ఇంతకంటే గొప్ప పుణ్యకాలము మిథున కన్యా ధనుర్మీనాలు, అంటే ద్విస్వభావ రాశులు. మిథున కన్యా ధనుర్మీనాలలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి కాలం షడశీతి పుణ్యకాలము అన్నారు. ఇది విష్ణుపద పుణ్యకాలం కంటే కూడా గొప్పది. ఈ సందర్భంలో శ్రాద్ధాదులు నెరవేర్చడం కూడా చాలా ప్రశస్తి. ఇది కూడా షడ్దైవత్యంగానే చెయ్యాలి అని చెప్పారు. మేషతులా సంక్రమణాలు విషువ పుణ్యకాలాలు అంటారు. ఈ మేషతులా సంక్రమణాలు విషువ పుణ్యకాలాలు విష్ణుపద షడశీతి పుణ్యకాలాల కంటే, అంటే ముందు చెప్పిన 2 పుణ్యకాలాల కంటే ఇది ఇంకా గొప్పది అన్నారు. ఈ మూడిటి కంటే కూడా ఇంకా గొప్ప పుణ్యకాలం ఏదనగా కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయము, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి సమయము, ఇవి అజన పుణ్యకాలములు అంటారు. ఈ పై చెప్పినటువంటి వాటిని చెయ్యలేకపోయినా కనీసం ఈ అజన పుణ్యకాలాలలో శ్రాద్ధాదులు తల్లిదండ్రులను ఉద్దేశించి నిర్వర్తించుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పడం. ఈరోజు ఇవేవి చెయ్యడం లేదు. సంవత్సరంలో ఒక్కసారి అది నామమాత్రంగా దానమిచ్చి వెళ్ళిపోతున్నారు. తద్వారా శ్రేయస్సు కలగదు అని గుర్తింపవలసింది. ఇక ఇక్కడ దేవతలు కూడా పురూరవ ఆర్ద్రవ సంజ్ఞకులే అని చెప్పబడ్డారు. ఇందులోనూ ఈ సంక్రమణాల్లో ఒక్కొక్క సంక్రమణమునందు శక్తి ఉంటే ఒక్కొక్క దానాన్ని చేయవచ్చు అన్నారు. మేషరాశి యందు మేషదానం అని చెప్పారు. మీకు చిత్రం ఏంటి అంటే, మేకను కట్టేసి ఆ ఛాయడందు శ్రాద్ధం నిర్వహిస్తే దానివల్ల కూడా గొప్పదైన పుణ్యం లభిస్తుందట. అంటే అలా చేయడాన్ని కోరుకుంటారని చెబుతారు కొన్ని శాస్త్రాలలో. కనుక మేషరాశి నాడు మేషదానం చేయడం కూడా యుక్తం. వృషభ రాశి నాడు గోదానం చేయవలసింది. మిథున రాశి వస్త్రము అన్నము వీటిని దానం చేయాలి. కర్కాటక రాశి నాడు ధేను దానం చేయాలి. సింహం అనగా సింహ సంక్రమణమునందు సువర్ణదానము ఛత్రదానము ఇవి చేయవలసి ఉంటున్నది. తులా సంక్రమణందు విశేషించి నువ్వులు దానం చేస్తే చాలు, అప్పుడు గొప్పదైన పుణ్యం లభిస్తుంది. ఇవన్నీ తమ యొక్క పెద్దవారిని ఉద్దేశించి దానం చెయ్యాలి ఆ సందర్భంలో, లేదా తనకు తాను దానం చేసుకున్నా తప్పు కాదు, దీనివల్ల శ్రేయస్సు కలుగుతుంది. వృశ్చికంలో దీపదానం చేయమని చెప్పారు. అనగా ఇంచుమించు వృశ్చికం అంటే కార్తీక మాసంలో రావచ్చు అని అనుకుంటున్నాం, లేదు కార్తీక మార్గశిరాల్లో ఉండవచ్చు. ఈ సందర్భంలో దీపదానం చేయవచ్చు. ధనస్సునందు వస్త్రదానము వాహన దానాదులు ఇవేవి చేసినా కూడా యుక్తమే. మకరంలో యజ్ఞానికి అనగా ఎవరైనా యజ్ఞం చేసుకుంటుంటే అలాంటి వాళ్ళకి సమిధలు దానం చేయడం చాలా పుణ్యాన్ని ఇస్తుంది. కుంభ సంక్రమణంలో కుంభంలోకి సూర్యుడు వెళ్ళే కాలంలో గోవులకి గ్రాసాన్ని ఏర్పాటు చేయడం, తానే స్వయంగా గోవులకి తృణాన్ని తినిపించడం, ఇవన్నీ చేయడం విశేషించి దోషాన్ని పోగొడతాయి, గొప్ప పుణ్యాన్ని ఇస్తాయి. మీనరాశి యందు పేదవాళ్ళకి గృహాలను దానం చేయగలిగే శక్తి ఉన్న పెద్దవాళ్ళైతే, అంటే ధనవంతులైతే, వాళ్ళు ఈ గృహదానాదులన్నీ కూడా చేయవచ్చును అని చెప్పారు. ఈ విధంగా సంక్రమణాలన్నీ ఉన్నాయి. ఆ పైన వైధృతి వ్యతిపాత యోగములు అన్నారు. వైధృతి అనగా వ్యతిపాత యోగం అంటే ఇది 17వ యోగముగా చెప్పబడినది. 13 వ్యతిపాతులు 13 వైధృతి యోగములు ఉన్నాయి. ఇవి పిండరహితముగా చేయవలసి ఉన్నది అన్నారు. అంటే హిరణ్య శ్రాద్ధం చేయవలసింది. ఇది కూడా షడ్దైవత్యమే అని చెప్పడం జరిగినది. ఇక్కడ పురూరవ ఆర్ద్రవులనే గ్రహిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ శ్రాద్ధాదుల్ని చేయవలసింది. ఇక ఆ పైన మహాలయ శ్రాద్ధాదుల గురించి చెప్పాలి. మహాలయ శ్రాద్ధం గురించి మనం రేపటి భాగంలో విశేషంగా తెలుసుకుంటాం. అలాగే నవదైవత్యం అంటే ఏమిటో కూడా రేపటి భాగంలో తెలుసుకుంటాం. ఇక ఇక్కడికి ఈనాటికి ముగిస్తున్నాం.
ఆచార్యులు వారు మన ద్వారా శ్లోకపారాయణం చేయిస్తారు. అందరం కూడా కలిసి పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నిరూపణం నామ పంచదశోऽధ్యాయః. దేహాత్మా చేంద్రియాత్మా చ ఆత్మా బుద్ధిస్తథైవ చ మనసశ్చ తథైవాత్మా చాత్మాహంకారచేతసః జాగ్రత్తస్వపతశ్చాత్మా మహదాత్మా పరస్తథా ప్రధానస్య పరాత్మా చ ఆకాశాత్మా హ్యపాన్ తథా పృథివ్యాః పరమాత్మా చ వయస్యాత్మా తథైవ చ గంధస్య పరమాత్మా చ రూపస్యాత్మా పరస్తథా శబ్దాత్మా చైవ వాగాత్మా స్పర్శాత్మా పురుషస్తథా శ్రోత్రాత్మా చ త్వగాత్మా చ జిహ్వాయాః పరమస్తథా ఘ్రాణాత్మా చైవ హస్తాత్మా పాదాత్మా పరమస్తథా ఉపస్థస్య తథైవాత్మా పాయివాత్మా పరమస్తథా ఇంద్రాత్మా చైవ బ్రహ్మాత్మా రుద్రాత్మా చ మనోస్తథా దక్ష ప్రజాపతేరాత్మా సత్యాత్మా పరమస్తథా ఈశాత్మా పరమాత్మా చ రౌద్రాత్మా మోక్ష విద్యతిః యత్నవాంశ్చ తథా యత్నః చర్మీ ఖడ్గీ మురాంతకః హ్రీప్రవర్తనశీలశ్చ యతీనాం చ హితే రతః యతిరూపీ చ యోగీ చ యోగిధ్యేయో హరిష్యతిః సంవిన్మేధా చ కాలశ్చ ఊష్మా వర్షామతిస్తథా సంవత్సరో మోక్షకరః మోహప్రధ్వంసకస్తథా మోహకర్తా చ దుష్టానాం మాండవ్యో వడవాముఖః సంవర్తకః కాలకర్తా గౌతమో భృగురంగిరాః అత్రిర్వసిష్ఠః పులహః పులస్త్యః కుత్స ఏవ చ యాజ్ఞవల్క్యో దేవలశ్చ వ్యాసశ్చైవ పరాశరః శర్మదశ్చైవ గాంగేయః హృషీకేశో బృహచ్ఛ్రవాः కేశవః క్లేశహంతా చ సుకర్ణః కర్ణవర్జితః నారాయణో మహాభాగః ప్రాణస్య పతిరేవ చ అపానస్య పతిశ్చైవ వ్యానస్య పతిరేవ చ ఉదానస్య పతిశ్రేష్ఠః సమానస్య పతిస్తథా శబ్దస్య చ పతిశ్రేష్ఠః స్పర్శస్య పతిరేవ చ
रूपाणां नृपतिश्चाद्यः खड्गपाणिर्हलायुधः चक्रपाणिः कुण्डली च श्रीवत्साङ्कस्तथैव च प्रकृतिः कौस्तुभग्रीवः पीताम्बरधरस्तथा सुमुखो दुर्मुखश्चैव मुखेन तु विवर्जितः अनन्तोऽनन्तरूपश्च सुनखः सुरसुन्दरः सुकलापो विभुर्जिष्णुः भ्राजिष्णुश्चेषुधीस्तथा हिरण्यकशिपोर्हन्ता हिरण्याक्षविमर्दकः निहन्ता पूतनायाश्च भास्करान्तविनाशनः केशिनोदलनश्चैव मुष्टिकस्य विमर्दकः कंसदानवभेत्ता च चाणूरस्य प्रमर्दकः अरिष्टस्य निहन्ता च अक्रूरप्रिय एव च अक्रूरः क्रूररूपश्च ह्यक्रूरप्रियवन्दितः इति श्रीगारुडे महापुराणे आचारकाण्डे श्रीविष्णुसहस्रनामस्तोत्र निरूपणं नाम पंचदशोऽध्यायः। श्रीगीतास्तुतिः आपदन्नरकं घोरं गीताध्यायी न पश्यति नित्यं धारयते यस्तु समोक्षमधिगच्छति। श्रीगीता प्रार्थना। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महते। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगे षष्ठाध्याये श्लोकाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगे षष्ठाध्याये श्लोकाः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.